తాళం నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? నువ్వేగా వెళ్ళినప్పుడు లాక్ చేసింది. నేనా? గుర్తు రావట్లేదు. నువ్వు కూడా మీ అమ్మలాగేనా? ఏం చేసింది గుర్తుండదా? అరే మధ్యలో మా అమ్మేం చేసింది? ప్రతి దానికి మా అమ్మని తీసుకొస్తావు. తాళం వేసి వచ్చింది నువ్వా నేనా? ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. ఏదో ఒకటి చేసి నేనే తీయాలి, నువ్వేదో ఒకటి చేస్తే రాదు. మరి నువ్వే డోర్ ఓపెన్ చేయి. చూసావా, తాళం నీ దగ్గర పెట్టుకుని నువ్వే ఓపెన్ చేసావు. నాకు తెలీదు, నా దగ్గర లాక్ లేదు. ఏమీ తెలియక దాని అదే గాలికి అలా గెలిపింది డోరు. కొంపతీసి లోపలేమన్నా దెయ్యం ఉందా? సంజయ్ 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 అది కదా సంజయ్, కొంపతీసి లోపల ఎవరైనా ఉన్నారంటవా? హ్యాప్ వెళ్ళేటప్పుడు నువ్వే లాక్ సరిగ్గా వేసుండవు, గాలికి ఓపెన్ అయి ఉంటది. అంటే గాలి ఏమైనా చేరిందంటవా? గాలి ప్రేతాత్మలు ప్రేమ పావురాల్లా తిరుగుతున్నాయంట. మూసుకుని పద. ఇల్లంతా చీకటిగా ఉంది, వచ్చినప్పుడు ఒక లైట్ అయినా వేసుకొని రావచ్చు కదా. నేను అసలు ఆఫ్ చేస్తేనే కదా రాజు. మరి ఆఫ్ చేయకుండా వాటంతా అవే ఆగిపోయావా? రాజు ఒకసారి నవ్వా. ఎందుకు? నీ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ముందు రైట్ సైడ్ చేయి. ఎవరో ఉన్నట్లు. సంజయ్ లైట్స్ ఆన్. చారు నువ్వా? దెయ్యం అనుకున్నాను. అంటే మీరు నన్ను దెయ్యంలా ఉన్నా అంటున్నారు కదా. బయట అందరూ చారు నువ్వు భలేగుంటావు, కత్తిలా ఉంటావు, అందానికి ఆస్కార్ పోటీలు పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు అంటే మా సారే నన్ను దెయ్యంలా ఉన్నావు అంటున్నావు. ఈ ఘోరం నా ఫ్యాన్స్ కి తెలిసి మిమ్మల్ని ఫ్యాన్ కూరేస్తారు. అమ్మో ఊరేసేత్తరా, ఎందుకు వచ్చిన బాధరా. చారు నువ్వు కత్తిలా ఉంటావు. ఏంటి కత్తిలో ఉందా? అంటే ఊరేస్తామన్నారు కదా, అందుకనే ఎందుకని చెప్పి అలా అనేసా. అది ఊరేస్తదేమో. నేను బొక్కలన్నీ ఇరగొట్టి బతికుండగానే నరకం చూపిస్తా.